శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉళ్ళగంటి హనుమత్ శర్మను. మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది, చాలామంది ఆలోచనలో వెళ్తుంది ఏమిటంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి. ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది, మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు, అంటే వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి 30వ తారీఖు 2025, అంటే మనకి ఉగాది రోజు నాడు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు కూడా అందరే కలిపి ఈ యొక్క మీనరాశిలో వారు వస్తున్నారు. ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిలిచిందని చెప్పాలి. ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు, బాగా గుర్తుంచుకోండి, రాజకీయ ఆధిపత్యానికి కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ, అదేవిధంగా కొన్ని రాజకీయవేత్తలు కూడా వారి యొక్క ఎత్తుగడలు అనేవి తీసుకొని రాజకీయ హోదాను పొందడానికి అని చెప్పేసి వారు ఉంటారండి. అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలా మందికి, అంటే కొన్ని విషయాల్లో చెప్పుకోలేని విషయాలలో కూడా చాలా మంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా బుధుడు కూడా బుద్ధిహీనుడు అవడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్కి సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన, అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ అయిపోవడం, అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి పెద్దవారి వారి యొక్క మరి ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి. శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి, కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా ముఖ్యకారకుడు. కొన్ని యొక్క ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి. రాహు అదేవిధంగా ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అంతకుముందు 2019వ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో, ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క 2025వ సంవత్సరంలో మార్చి 30వ తారీఖు నాడు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇప్పుడు మనం వింటున్నాము ఈ యొక్క చైనా వల్ల మరొక వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అని. దానివల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది చాలా మందికి చాలా విధాలుగా కొంచెం నష్టాన్ని చేకూర్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక ముందుగా మనం ఆదిత్యాది నవగ్రహాలలో, అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆదిత్య నవగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క 12 రాశుల పైన, అంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క 12 గ్రహాల పైన వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఇక మనము ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఈ యొక్క 12 రాశులు, అంటే మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు వారి యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో, అంటే వారికి జరిగే కొన్ని ఇబ్బందులు కానీ ఏవైనా సరే ఒకసారి మనం వాటి గురించి తెలుసుకుందామండి. ఇక షష్టగ్రహ కూటమి మీన రాశిలోనే ఏర్పడుతుంది మనకి ఈ యొక్క 30వ తారీఖు మార్చి 2025న. అంటే ఈ యొక్క జన్మంలో, అంటే ఈ యొక్క ఫలితాలు కూడా మనకి మీనరాశి వారి ఫలితాలే. జన్మంలో మరి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క మీనరాశి వారికి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త అవసరము. అదేవిధంగా మీనరాశి వారికి కూడా మరి ఈ యొక్క శనీశ్వరుడు కూడా మరి వారి యొక్క రాశిలోకి వచ్చాడు. అదేవిధంగా వారి రాశిలోనే మరి అంటే ఈ యొక్క మీనరాశిలోకి రావడము, అదేవిధంగా మీనరాశిలోనే రాహు ఉండడం, ఈ యొక్క షష్టగ్రహ కూటమి కూడా మీనరాశిలోనే అవ్వడం వల్ల
మీన రాశి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది కొంచెం అధికంగా కనిపిస్తుంది. ఈ యొక్క మీన రాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా తక్కువగా ఉంటుంది. బంధువులు మిత్రులతో మరి గొడవలు, అదేవిధంగా కొన్ని విషయాల్లో ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. అదేవిధంగా ఆకస్మిక మరి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త అవసరము. ప్రయాణ సమయాల్లో కూడా చాలా జాగ్రత్త అవసరము. బయట వ్యక్తులతో మోసాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం ఉంది. ఇంట్లో కూడా మరి భార్యాభర్త మధ్య సఖ్యత లేకపోవడము, బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఏ విషయాన్నైనా సరే 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటేనే మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆకస్మికంగా కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఏ క్షణంలో ఎలా ఉంటుందో కూడా కొన్ని విషయాలు మనకు అర్థం కావు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక వీరు ఎక్కువగా మరి కొన్ని విషయాల్లో అంటే ఆరోగ్యరీత్యా కానీ లేదా కుటుంబ రీత్యా కానీ కొన్ని ఇబ్బందులు తొలగిపోవాలి అంటే తప్పక మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగా గుర్తుంచుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన కానీ, అష్టోత్తరం కానీ లేదా అభిషేకం కానీ హోమాది కార్యక్రమాలైనా సరే చేసుకుంటే కొన్ని విషయాలలో మీకు అంటే ఆరోగ్యరీత్యా కానీ లేదా ఇంట్లో గృహరీత్యా కానీ బంధువుల రీత్యా కానీ కొన్ని గొడవలు అనేవి కూడా సమసిపోతాయి. అదేవిధంగా శివారాధన చేయడం వల్ల ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు కూడా తొలగి మీకు అంతా మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పగా శివారాధన అంటే శివుడికి అర్చన కానీ లేదా అభిషేకం కానీ లేదా హోమం కానీ, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి కూడా అర్చన, హోమము, అభిషేకము మీకు తోచిన విధంగా చేసుకుంటే తప్పగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు తొలగి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. శుభస్య శీఘ్రం. ఈ యొక్క మీన రాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా తక్కువగా ఉంటుంది. బంధువులు మిత్రులతో మరి గొడవలు, అదేవిధంగా కొన్ని విషయాల్లో ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. అదేవిధంగా ఆకస్మిక మరి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త అవసరము. ప్రయాణ సమయాల్లో కూడా చాలా జాగ్రత్త అవసరము. బయట వ్యక్తులతో మోసాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం ఉంది. ఇంట్లో కూడా మరి భార్యాభర్త మధ్య సఖ్యత లేకపోవడము, బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఏ విషయాన్నైనా సరే 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటేనే మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆకస్మికంగా కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఏ క్షణంలో ఎలా ఉంటుందో కూడా కొన్ని విషయాలు మనకు అర్థం కావు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక వీరు ఎక్కువగా మరి కొన్ని విషయాలలో అంటే ఆరోగ్యరీత్యా కానీ లేదా కుటుంబ రీత్యా కానీ కొన్ని ఇబ్బందులు తొలగిపోవాలి అంటే తప్పక మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగా గుర్తుంచుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన కానీ, అష్టోత్తరం కానీ లేదా అభిషేకం కానీ హోమాది కార్యక్రమాలైనా సరే చేసుకుంటే కొన్ని విషయాలలో మీకు అంటే ఆరోగ్యరీత్యా కానీ లేదా ఇంట్లో గృహరీత్యా కానీ బంధువుల రీత్యా కానీ కొన్ని గొడవలు అనేవి కూడా సమసిపోతాయి. అదేవిధంగా శివారాధన చేయడం వల్ల ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు కూడా తొలగి మీకు అంతా మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పగా శివారాధన అంటే శివుడికి అర్చన కానీ లేదా అభిషేకం కానీ లేదా హోమం కానీ, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి కూడా అర్చన, హోమము, అభిషేకము మీకు తోచిన విధంగా చేసుకుంటే తప్పగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు తొలగి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. శుభస్య శీఘ్రం.